ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు పోగొట్టుకున్నామనే బాధలోనూ, లేదో వాటిని పొందాలనో, అట్లనే వాటికి అనుబంధమైన ప్రేరణలతో కలగటం వలన, వీటి వలన ఈ దివ్య ఆనందం దూరంగా ఉన్నారు. కాబట్టి వాటిని మళ్ళీ మీరు పొందొచ్చు మీలోనే ఉంది అని చెప్తున్నారన్నమాట. అంటే సమయం కేటాయించాలి విషయ పరిజ్ఞానం పొందడానికి, ధ్యాన ఆధ్యాత్మిక విషయాల్లో అలానే సాధన చేయడానికి సమయం కేటాయించగలగాలి. కేటాయిస్తూ దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత విసుకొచ్చినా కొంతకాలం వదలొద్దు అని చాలా గట్టి నిర్ణయం తీసుకుని చేసే వాళ్ళవి తప్పకుండా కొంతకాలాన్ని పొందుతారు. అది జరగట్లేదు అందరి విషయంలో, అందువల్ల పొందలేకపోతున్నారు. మీరు చూసే, వినే, రుచి చూసే, పీల్చే లేదా తాగే వస్తువులు మీకు సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ఇస్తాయని మీరు అనుకుంటే మీరు గొప్పగా పొరపడుతున్నారు. అవి ఆనందాన్ని